జై శ్రీమన్నారాయణ. గోదమ్మ కృప చేసినటువంటి ధనుర్మాస వ్రత మహోత్సవంలో 7వ పాశురం యొక్క సారాంశాన్ని తెలుసుకుందాం. 2వ గోపికని మేల్కొల్పుతుంది అమ్మ. నిన్నటి గోపికని మేల్కొల్పుతూ కొన్ని గుర్తులని తెలియజేసింది. ఈ గోపికని కూడా మేల్కొల్పుతూ భరద్వాజ పక్షుల యొక్క జంట కీజు 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 అంటూ కృష్ణ 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 అనే శబ్దం చేస్తున్నాయా అన్నట్టుగా అవన్నీ కూడా బయలుదేరుతూ ఉన్నాయట. మరి ఆ శబ్దధ్వని నీకు వినిపించడం లేదా? గొల్ల వనితలంతా కూడా పెరుగు చిలికేటప్పుడు వారు మెడలో ధరించినటువంటి మంగళసూత్రముల యొక్క కంఠ ఆభరణముల యొక్క శబ్దాలు మొత్తం వ్యాపించి, అలానే చేతులకి ధరించినటువంటి గాజుల యొక్క శబ్దాలు విశ్వమంతా వ్యాపించి అన్ని రకాల అమంగళాలని తొలగిస్తూ ఉన్నాయి. మరి ఆ శబ్దాలేవి నీకు వినిపించడం లేదా అంటూ సంబోధిస్తూ ఉన్నారు. నువ్వు నాయగప్పిన్ పిల్లాయ్ అంటే మా అందరికీ కూడా నాయకురాలివి, ఇలా నిద్రించడం తగదు. పోనీ ఇవి మాత్రమే గుర్తులు అని సందేహిస్తావేమో. బ్రాహ్మీ ముహూర్తానికి మేమంతా కూడా వాత్సల్యంతో సకల ప్రాణులలో నిండినటువంటి ఆ శ్రీమన్నారాయణుని యొక్క వీర చరితలని పాడుతూ ఉన్నాము. ఎటువంటి వీర చరిత? కేశి అనేటువంటి రాక్షసుణ్ణి సంహరించినటువంటి ఆ కేశవుని యొక్క నామాన్ని కీర్తిస్తున్నాం తల్లి, ఇకనైనా మేలుకో అంటూ శబ్ద బ్రహ్మని నిష్ణాత పరబ్రహ్మాధిగచ్చతి అంటూ వేదం తెలియజేస్తుంది. శబ్ద బ్రహ్మోపాసన చేస్తేనే పరబ్రహ్మ అనుగ్రహం కలుగుతుంది అని. ఆ శబ్ద బ్రహ్మోపాసన విశేషాన్ని అమ్మ తెలియజేస్తూ ఉంది.